అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ నెల 14 తారీఖు 16 తారీఖు రాత్రి ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తులు, ఒక వర్గమని కాదు ముస్లిం వ్యక్తులు మా హిందువుల ఆరాధ్యుడైన గణేష్ విగ్రహమూర్తులను ధ్వంసం చేయడం జరిగింది. ధ్వంసం చేయడంతో పాటు మా మనోబలం దెబ్బతినతో పాటు మాకు ఆశనష్టం కూడా జరిగింది. ఇట్లాంటి చర్యలు పాల్పడింది ఎవరంటే ముస్లిం వ్యక్తులు. వాళ్ళకి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే వాళ్ళని పట్టుకున్నారు. వాళ్ళ దగ్గర పోయి అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం అంటే వాళ్ళు మైనార్టీ పిల్లలు, వాళ్ళకు ఏజ్ లేదు, ఏజ్ 15 సంవత్సరాల తక్కువ ఉంది కాబట్టి మేము మీడియా ముందు ప్రవేశపెట్టలేమని చెప్తున్నారు. వాస్తవానికి అందులో ఇద్దరు మాత్రమే 15 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు, మిగతా వాళ్ళు మాత్రము పెద్దవాళ్ళు. ఎందుకోసం ప్రవేశపెట్టాలో అర్థమైతే లేదు. ఇదే విషయం మా హిందువులు గతం లోపల హోలీ పండుగ రోజు రంగు పడిందని చెప్పి ఇంటికి వచ్చి తెల్లవారుజామున ఇంటికి వచ్చి వ్యక్తులను అరెస్ట్ చేసి ఇప్పటికీ కోర్టుకు తిప్పుతున్నారు. మా పట్ల ఒక విధమైన వివక్ష, వాళ్ళ పట్ల ఒక విధమైన వివక్ష ఉంది. మేము ఏం చెప్తున్నామంటే ఈ హిందూ విగ్రహం పల్లగొట్టిన మత కుక్కల్ని అరెస్ట్ చేసి శిక్షించాలని మీడియా ముందు ప్రవేశపెట్టాలని చెప్పి కోరుతున్నాము. ఒకవేళ మీడియా ముందు ప్రవేశపెట్టకపోతే రేపు మక్తల్ పట్టణానికి సంబంధించి పిలుపునిచ్చాము. తర్వాత ప్రెస్ ముందర కన్నా ప్రవేశపెట్టకపోతే కన్నా రాష్ట్రం మొత్తం బంద్ పిలిపిస్తున్నామని ఈ విధంగా హెచ్చరిస్తున్నాము. రేపు మక్తల్ ప్రాంతంలో బంద్ ఉంటుంది. జై శ్రీరామ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.